వీడైతే క్లాస్ వింటున్నాడు, ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ అని. వీడైతే నిద్రపోతున్నాడు, ఇంకా లెగవలేదు. ఫుల్గా క్లాస్ వింటున్నాడు వీడు. ఇప్పుడు మాత్రం క్లాస్ తీసేసి వాడికి ఇష్టమైన పెట్టుకున్నాడు. ఇప్పుడైతే ఈరోజు వంట చూపిస్తాను మీకు. ఈరోజు నేను లేచేసరికి వంట కూడా చేయడం అయిపోయిందండి. మా మమ్మీ చూపిస్తాను ఏమేం చేసిందో. రైస్ అండి, వేడి వేడి రైస్. ఇది గోంగూర చేపల కర్రీ అండి, నిన్నగా ఉంది కదా. ఇది వచ్చేసి టీ అండి, ఇప్పుడే టీ తాగాము లేవగానే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి. ఇది వచ్చేసి ఇవి మా పిన్ని వాళ్ళు చేస్తే ఇచ్చారండి మాకు. ఇది వచ్చేసి అబ్బాయి వాళ్ళకి పాలండి. ఇది వచ్చేసి పండు మిర్చి పచ్చడి అండి. ఇంకా బన్ను లెగవలేదు, లెగిస్తే వాడికి కూడా లంచ్ పెట్టేసి నేను లంచ్ తినేసేయాలి. ఇద్దరు పెట్టేసి ఒకేసారి అన్నం పెట్టచ్చు అని నేను ఉన్నాను. వాడికైతే టిఫిన్ పెట్టేసానండి, ముందే లేచాడు కదా నిద్ర, అందుకని. బన్నుగాడు కూడా నిద్ర లేచాడు. లేచి లేవగానే ట్యాబ్లెట్ చూసుకుంటున్నారు ఇద్దరు. వీళ్ళిద్దరూ అసలు అన్నం తినట్లేదు సరిగ్గా, టిఫిన్ తినకుండా మధ్య బాగా ఆటలు ఆడుతున్నారండి. కానీ రాత్రి మాత్రం ఇద్దరిని 2 గంటలు కూర్చోబెట్టి అన్నం పెట్టాను. అందుకని ముఖం కొంచెం కాళ్ళగా ఉంది ఈరోజు. వీడైతే మరీ దారుణంగా తయారయ్యాడు, అసలు ట్యాబ్ లేకుండా బతకలేకపోతుండు. ఈ జున్నుగాడు మామూలుడు కాదండి అసలు. ట్యాబ్ లేకపోతే మాకు గందరగోళం, మూలుగులతో మూలిగి మమ్మల్ని సాగు కొడుతుంది రాత్రి అంతా. అందరు కొట్టుకుంటున్నారండి లేచి. ఇద్దరు అన్నం వద్దని ఏడుస్తున్నారు చూడండి, అసలు అన్నం వద్దు. స్నాక్స్ అయితే పెట్టాను, తింటున్నారు. జున్ను అయితే అసలు ఏమీ తినట్లేదు, బిస్కెట్లు అయితే విసిరేసాడు. ట్యాబ్ అయితే పట్టుకొని ట్యాబ్ అయితే చూస్తారు కానీ బిస్కెట్లు అయితే తినడు. వీడు చూడండి మొత్తం అట్లా చేస్తున్నాడు. ఇంకా క్రీమ్ బట్టికి తిని ఆ బిస్కెట్ ఆడ బాగా రాస్తున్నాడు అండి వీడు. ఇంత తెలివి మామూలుగా లేదు వీడికి. వీడేమో స్నాక్స్ ఏ తినడండి, అసలు ఏమి స్నాక్స్ ఏ తినడం. బలవంతంగా పెట్టినా ఏడుస్తున్నాడు. సరే పెట్టండి. వీడికైతే అరస బాగా నచ్చినట్టుందండి, కొంచెం పర్లేదు తింటున్నాడు. పడుతుంది కింద పడుతుంది, తినమ్మా. ఈ బిస్కెట్లు నచ్చలేదండి మా కొడుకు. ఇద్దరు బిస్కెట్లన్నీ బాగా పాడు చేసేసారు. సారీ కొంచెం తుంచానని. సారీ అండి, సారీ మీది మేము పట్టుకోవండి. ఇద్దరికైతే అరిసి పెడుతున్నాను, పర్లేదు తింటున్నారు ఇద్దరు. ఇంకా స్నానం చేపిచ్చేస్తే కొంచెం 1 గంట ఆడుకుంటారు. ఇంకా అన్నం పెట్టేసి పడుకోబెట్టచ్చండి. ఇప్పుడు ఈ రోజు అయితే నిద్రపోనీకుండా బయట తిప్పే పనిలోనే ఉన్నాను ఇప్పుడు దాకా. వీడికి బైక్, మా అన్నయ్య కొడుకు సైకిల్ ఉంటే ఆ 2 తీసుకుని వెళ్ళి ఇద్దరిని కూర్చోబెట్టి
ఇప్పటి వరకు తిప్పుకొని వచ్చానండి. 4:30కి వెళ్ళాను, అప్పుడు 5:30 అయింది. 1 అవర్ తిప్పాను. వచ్చి ఇంకా చెమట్లు బట్టి పిల్లలు అలసిపోయినట్టున్నారని చెప్పి తీసుకొచ్చి పాలు తాపించాను. స్నాక్స్ పెడుతున్నానండి. అంటున్నారండి కొట్టుకోబాకండి. వీడి దగ్గర వాడు ట్యాబ్ లాక్కున్నాడండి. దానికి వీడు బాధ. వీడు ఆ ట్యాబ్ లాక్కొస్తే వీడు వాడిని కొడుతున్నాడు. ఓయ్ 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 తంత అన్నాన్ని కొట్టావంటే కొడదావులు. ఇద్దరు చూసుకోండి. ఫస్ట్ మింగు అన్నం పెడుతున్నానండి. అన్నం మధ్యలో నిద్రపోతున్నాడు. లే మింగి నిద్రపో లే తల్లి. అదొక్కటి మింగు అదొక్కటి మింగు నిద్రపో అదొక్కటి మింగురా. అదొక్కటి మింగు. మింగు తల్లి లేచి మింగు లేగు. వీళ్ళు అన్నాలు తినడం అయితే అయిపోయిందండి. చూడండి వీళ్ళ అవస్థలు ఏం చేయాలో అర్థం కాక ఇలా తిరుగుతున్నారు. వీడేమో పైకి ఎక్కి కూర్చున్నాడు, వాడేమో తిరుగుతున్నాడు అట్లా. ఇది కొత్త టీషర్ట్లు అండి, కొన్నాను నిన్న నషాపేట వెళ్ళాను కదా, అప్పుడు కొనుక్కొచ్చాను. టీషర్ట్ ఒకటి వచ్చి 150 రూపీస్ పడిందండి. ఇంత చిన్నపిల్లలకు కూడా 150 రూపీస్ అంటండి టీషర్ట్. అయితే బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఈ కాకుండా వేరే టీషర్ట్లు కూడా కాలర్ ఉన్న టీషర్ట్ తీసుకున్నా, అవైతే 350 పడింది ఒక్కొక్కటి. అవి రేపు కానీ ఎల్లుండి కానీ వేస్తాను. ఈరోజు వేద్దాం అనిపించి వేసాను. ఈరోజు అయితే ఫుల్గా 5 నిద్ర కూడా పోకుండా ఆడారు. ఈరోజు తొందరగానే నిద్రపోతారు వీళ్ళిద్దరు. నిన్నైతే నైట్ 3 అయిందండి. ఈరోజు మరి ఎంత అయిందో చూద్దాం. ఇప్పటికైతే 11 అవుతుంది టైము నైట్. ఇద్దరికి స్నానం చేయించి అన్నం పెట్టి ఆయిల్ పూసాను తలకి. ఎప్పుడే మా నాన్న సరుకులు తెచ్చాడు ఇంట్లో. వాళ్ళు ఆ సరుకులన్నిటితో ఎట్లా ఆడుతున్నారో చూడండి. ఇద్దరు చెరో ప్యాకెట్ లాక్కుంటున్నారు. అవి కదలకపోయినా అరుస్తున్నారు. నువ్వు పక్కకు రా. అరే ఇద్దరు ఇట్రా అండి. మొత్తం సర్దుదామని తీసింది. సరే నువ్వే తీసుకో అది. అరే అంత పెద్దది మోసివంటారు ఇట్రా. ఇది కేజీ 2 కేజీనా? కేజీ మోసివా నువ్వు? అదెన్ని కేజీలు? అది మోసుకొస్తున్నాడు ఇప్పుడు. ఆ డాడీరా నువ్వు బాగా చూస్తావు. నువ్వు అంటే చేయి కట్టుకోమాకంటరా.
తీయాలా? ఇదేం చేసుకుంటావు? ఏం చేస్తున్నావు బన్ను? ఇంకా నిద్రపోలేదండి వీడైతే. గజ్జున్ను అయితే నిద్రపోయాడు హ్యాపీగా. ఇంకా బన్ను అక్కడే నిద్రపోవాలి, పోకుండా ఇప్పుడు కూడా బయటికి వెళ్ళాలి అని అంటున్నాడు. హాయ్ చెప్పు. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ చెప్పు.